రాజధాని అమరావతిని నాశనం చేసిన గత వైసీపీ పాలకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. అమరావతి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. రాజధానికి చట్టబద్దత కల్పించినందుకు హర్షించాల్సింది పోయి మావిగనంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణానికి ఎక్కువ ఖర్చవుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతి క్యాపిటల్ సిటీపై వైసీపీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత ఫాస్ట్గా అమరావతి అయిపోతుందని. రాగానే మొదటి 8 నెలల్లో అన్ని సమస్యలు సాల్వ్ చేసి టెండర్లు, ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్ లెంత్, లేఅవుట్స్ రోడ్స్ 1500 కిలోమీటర్స్, 5 ఐకానిక్ టవర్స్ అడ్మినిస్ట్రేటివ్, ఒక అసెంబ్లీ 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ, ఒక హైకోర్టు 7 అంతస్తుల హైకోర్టు, రాజ్భవన్, ఇవన్నీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఎంతో వేగవంతంగా జరుగుతుంటే రైతు సోదరులు గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశారు. సార్, గత ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాం, పార్లమెంట్లో చట్టం చేయించని అడిగారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని అడగటం, వాళ్ళు యాక్సెప్ట్ చేయటం, దాన్ని పార్లమెంట్లో పెట్టి బిల్లు పాస్ చేశారు. ఎగువ సభ దిగువ సభ రెండిట్లో పాస్ అయింది. ప్రెసిడెంట్ గారి యొక్క ముద్ర కూడా అయిపోయింది. గుంటూరు విజయవాడ మధ్య అమరావతిని గతంలో నిర్ణయించి కృష్ణానది వదిని ఫైనల్ చేస్తే అప్పుడు ఒప్పుకొని ప్రభుత్వం మారంగానే 3 ముక్కలు ఆటని ఆ 3 ముక్కలు తీసేశారు. ఇప్పుడు మావిగానని ఏదో మచిలీపట్నం గుంటూరు విజయవాడని తెచ్చారు. ఎందుకు తెచ్చారంటే ఖర్చు తక్కువ అంటాడు. ఎక్కడైనా క్యాపిటల్ కట్టాలంటే ఖర్చు అంతే అవుతుందండి. అంతేకాకుండా దాని ఖర్చు అంత అయింది ఇంత అయిందని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. పచ్చి అబద్ధాలు.